హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు AKSIS అకాడమీ డైలీ కరెంట్ అఫైర్స్. సో ముందుగా నేను ఇచ్చాము మనము ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ గురించి. ఇది కరెక్ట్. ఈ కింద స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో అందులో మీరు చూస్తే ఆల్ మెంబర్ కంట్రీస్ ఆఫ్ UN అన్నాడు. అలా లేదు. ఇనీషియల్గా ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ పెట్టినప్పుడు ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ మధ్య ఉన్నటువంటి కంట్రీస్, అంటే వీటిని సాధారణంగా మనము సన్షైన్ కంట్రీస్ అని అంటాం. సన్షైన్ కంట్రీస్ ఇన్ ద సెన్స్ పార్షియల్గా ఉన్నా ఫుల్గా ఉన్నా ఈ మధ్యలో ఉన్నటువంటి దేశాలు వస్తాయి. వాళ్ళని అలౌ చేశారు. తర్వాత మెంబర్షిప్ను అన్ని దేశాలకి పెంచారు, పెరిగింది. అంతేకాని యునైటెడ్ నేషన్స్లో ఉన్న మెంబర్స్తో సంబంధం లేదు. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి డెవల్యూషన్ ఇండెక్స్. సాధారణంగా మన దేశంలో 3 టైర్ స్ట్రక్చర్ ఆఫ్ ద గవర్నమెంట్ ఉంది. కేంద్రము, రాష్ట్రము, స్థానిక ప్రభుత్వాలు. సాధారణంగా రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి ఈ చీఫ్ మినిస్టర్స్ కానీ, పొలిటికల్ పార్టీస్ కానీ, అలాగే స్థానికంగా ఉన్న మన రీజనల్ పార్టీస్, ప్రాంతీయ రాజకీయ పార్టీలు అని అంటాం. DMK, అలాగే TDP, YSRCP, KCR గారి TRS పార్టీ, ఇవన్నీ. సో వీళ్ళు చాలా ముక్త కంఠంతో చాలాసార్లు తమిళనాడులో, అలాగే KCR గారు కూడా చాలాసార్లు చెప్పినటువంటి అంశం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి అధికంగా నిధులు ఇవ్వాలి అని చెప్పేసి. కానీ ఇంత గట్టిగా చెప్పిన వీళ్ళే రాష్ట్ర ప్రభుత్వాల నుంచి స్థానిక ప్రభుత్వాలకు ఇవ్వడానికి మనసు రాదు వీళ్ళకి. మీరు ఎప్పుడైనా చూడండి, ప్రజలు ఎక్కువగా దగ్గరగా జీవించేది స్థానిక ప్రభుత్వాలతోనే. పంచాయతీలు, మున్సిపాలిటీలు, వీళ్ళతోనే కదా ఎక్కువగా మన జీవితం అనేటటువంటిది బాగా దగ్గరగా ఉండేది. కానీ మన దేశంలో ఇలా ఎన్ని పంచాయతీలు ఉన్నాయి, ఎన్ని పంచాయతీల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పంచాయతీలకు డబ్బులు ఇస్తున్నాయి అనేటటువంటి దాన్ని ఒక ఇండెక్స్ రూపంలో చేస్తే దాన్ని డెవల్యూషన్ ఇండెక్స్ అని అంటారు. ఇది దాని యొక్క బుజ్జి పేరు. ఒరిజినల్ నేమ్ నేను మీకు చూపిస్తాను. సో ఈ పర్టికులర్ ఇండెక్స్లో, డెవల్యూషన్ ఇండెక్స్లో ఈ మధ్యకాలంలో ఒక సర్వే ఏం చేశారంటే ఏ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఏ పంచాయతీలకు మనము ట్యాక్సెస్ డెవల్యూషన్స్ అంటే డబ్బులు అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లోంచి వెళ్తున్నాయి, ఏ రాష్ట్ర ప్రభుత్వాలు అవి చేయట్లేదు. సో అద్భుతంగా పంచాయతీలను పైకి తీసుకొస్తున్నటువంటి రాష్ట్రాలేంటి, తొక్కేస్తున్నటువంటి రాష్ట్రాలేంటి. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, భారతదేశం అభివృద్ధి చెందాలంటే స్థానిక ప్రభుత్వాలు పటిష్టం అవ్వాలి. చైనా లాంటి దేశాల్లో స్థానిక ప్రభుత్వాలు చాలా పటిష్టంగా ఉంటాయి. భారతదేశంలో GDP ఖర్చు చాలా తక్కువ ఉంటుంది స్థానిక ప్రభుత్వాల ద్వారా. చైనా మోర్ దెన్ 50% ఖర్చు పెడుతుందని క్లెయిమ్ చేస్తుంది. సో మన దేశంలో 50% కాదు కదా, ఈవెన్ 10% కూడా స్థానిక ప్రభుత్వాల నుంచి ఖర్చు అనేటటువంటి జరగదు. సో కాబట్టి స్థానిక ప్రభుత్వాల్లోంచే ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల స్థానికంగా రాజకీయ నాయకులు, స్థానిక ప్రభుత్వాల నుంచి వచ్చిన రాజకీయ నాయకులే చాలా మంచి స్థాయికి వెళ్తారు. కానీ మన దేశంలో స్థానిక ప్రభుత్వాలు, పంచాయతీల నుంచి వచ్చినటువంటి రాజకీయ నాయకులకి అసలు అవకాశమే లేకుండా పోతుంది. ఎందుకంటే అసలు స్థానిక ప్రభుత్వాలు ఏవి, పంచాయత్ సర్పంచ్ ఏం డబ్బులు ఉండవు. ఆయన దగ్గరికి మీరు పోయి అడిగినా మీరు సర్పంచ్గా గెలిచారు కదా, రోడ్డు వేయండి అని అడిగితే డబ్బులు యాడ్ ఉన్నాయి పంచాయతీలో అని అంటారు. సో ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకు, కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకి డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ చేస్తుందో అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు పంచాయతీలకి అధికారాలను ఇవ్వాలి, డబ్బును ఇవ్వాలి, రెండూ ఇవ్వట్లేదు. సో ఇది మనము 1992 ఆ ప్రాంతంలో 73, 74 రాజ్యాంగ సవరణ చట్టాల ద్వారా తీసుకొచ్చినటువంటి వాటిలోనే పేర్కొన్నాం 243G ఆర్టికల్స్లో. బట్ స్టిల్ మనము స్థానిక ప్రభుత్వాల్ని బలోపేతం చేయట్లేదు. సో దీనికి సంబంధించి మనం ఈరోజు టాపిక్ ఎందుకు వచ్చింది అంటే ఒక రిపోర్ట్ వచ్చింది. దాని పేరు స్టేటస్ ఆఫ్ డెవల్యూషన్ టు పంచాయత్స్ ఇన్ స్టేట్స్ అండ్ ఇండికేటివ్ ఎవిడెన్స్ బేస్డ్ ర్యాంకింగ్. ఇది పేరు. సరే ఏం సార్ ఎంత పెద్ద పేరు ఉందని అనుకోకండి, అంతే. దీన్ని ఎవరు ఇచ్చారంటే మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. సో పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఇచ్చింది. ఇక్కడ ఏం చెప్తోంది, ఎంపవరింగ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ అంటే స్థానిక ప్రభుత్వాలు లేదా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని సాధికారత వైపు నడిపించేటటువంటి ఒక ప్రయత్నం ఎంతవరకు జరుగుతోంది భారతదేశ వ్యాప్తంగా అనేటటువంటిది ఇందులో చర్చిస్తారు. సో ఇందులో డెవల్యూషన్ టు పంచాయత్స్ 2024 రిపోర్ట్ చూస్తే ఇందులో పంచాయత్ డెవల్యూషన్ ఇండెక్స్ 2024 అని పేరు పెట్టారు. దీని యొక్క పర్పస్ ఏంటంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి మనం స్వయం ప్రతిపత్తి కలిగించాలనేటటువంటిది ఆర్టికల్ 243Gలో చాలా క్లియర్గా చెప్పాం. అందులో రాజ్యాంగంబద్ధంగా కాన్స్టిట్యూషనల్ బేసిస్ ఏం చెప్పాం మనము, పంచాయతీరాజులకు పూర్తి స్థాయి స్వయం ప్రతిపత్తి కలిగించాలి. ఎందులో నిర్ణయ అధికారాల్లో స్వయం ప్రతిపత్తి ఉండాలి, అమలులో స్వయం ప్రతిపత్తి ఉండాలి. గట్టిగా మాట్లాడాలంటే వాళ్ళే సొంతంగా పన్నులు వసూలు చేసుకొని వాళ్ళే ప్రజలకు ఖర్చు పెట్టేటటువంటి ఒక స్థాయిని వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి అంటే
స్థానిక ప్రభుత్వాలకి. కానీ మనం ఆ విధంగా ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. మీరు కనుక ఇక్కడ చూస్తే ఈ రిపోర్ట్ ఏంటి అనలైజ్ చేసింది, ఎవాల్యుయేట్స్ ద అటానమీ అండ్ ఎంపవర్మెంట్ ఆఫ్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అంటే పంచాయతీరాజుల యొక్క స్వయం ప్రతిపత్తి అలాగే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎంతవరకు సాధికారత వైపు వెళ్తున్నాయి అనేటటువంటిది, వాళ్ళకి ఎన్ని అధికారాలను ఇచ్చారు, వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు, సాధారణంగా రాష్ట్రాలను అనుకోండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతవరకు పంచాయతీరాజులకి వనరుల కేటాయింపు జరిగింది. ఎందుకంటే మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ డేంజరస్, బట్ రెస్పాన్సిబిలిటీ వితౌట్ పవర్ ఈజ్ యూజ్లెస్. పవర్ వితౌట్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ డేంజరస్, రెస్పాన్సిబిలిటీ వితౌట్ పవర్ ఈజ్ యూజ్లెస్. కాబట్టి పంచాయతీరాజ్కి మీరు అధికారాలు ఇచ్చారనుకోండి, బాధ్యత కూడా ఇవ్వాలి, అలాగే దానికి తగ్గ వనరులు కూడా ఇవ్వాలి, రీసోర్సెస్ కూడా ఇవ్వాలి. అంటే పంచాయతీరాజ్కి అధికారాలు పెంచాలి, పంచాయతీరాజ్కి వనరులు పెంచాలి. వనరులు ఎట్లా పెంచుతారు, ఒకటి ఎయిదర్ రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్కి డబ్బులు ఇవ్వడం, లేదా పంచాయతీరాజ్లకే అధికారాలను ఇచ్చి వాళ్ళే సొంతంగా పన్నులు వసూలు చేసుకునేలాగా అధికారాలను ఇవ్వడం. ఎందుకంటే రాజ్యాంగంలో ఏం చెప్పారంటే 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్స్లో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పంచాయతీరాజులకి ఎప్పుడు అధికారాలు ఇవ్వాలనేటటువంటిది వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది రాజ్యాంగంలో చెప్పినటువంటి అంశం. ఐ వుడ్ సే ఇట్స్ ఎ మిస్టేక్. ఇది చాలా తప్పుగా ఇచ్చాం నాకు తెలిసినంత వరకు. ఎందుకు అంటే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకుంటుందండి వాళ్ళ అధికారాలు ఇవ్వడానికి? పోనీ మనం ఒప్పుకుంటామా? సో ఎప్పుడైనా అధికారాలు అనేటటువంటిది వేరే వాడికి ఇవ్వడానికి ఒప్పుకుంటారా ఎవరైనా? ఒప్పుకోరు. ఇట్స్ వెరీ డిఫికల్ట్. లీవింగ్ పవర్ వన్స్ ఇట్ కమ్స్ టు యువర్ హ్యాండ్ ఈజ్ వెరీ డిఫికల్ట్ ఇన్ వరల్డ్. ఒక్కసారి మీ చేతుల్లోకి అధికారం వచ్చిన తర్వాత దాన్ని వదులుకోవడం అని అనుకుంటే చాలా కష్టం. ఎంతో గొప్ప హృదయం కావాలి దానికి. సో ఆ రకంగానే ఇక్కడ జరుగుతుంది. సో ఇందులో ఎన్ని డైమెన్షన్స్ చేస్తారంటే, సో దానికి సంబంధించిన ఫ్రేమ్వర్క్ ఏంటి, ఏ విధులను ఇచ్చారు, ఎంతవరకు వనరులు ఇచ్చారు, ఎంతవరకు ఫంక్షన్స్ అండ్ ఫంక్షనరీస్, సో ఫినాన్సెస్ వాళ్ళకి వనరులు ఇచ్చేటటువంటిది ఆర్థికంగా, అలాగే ఫంక్షనరీస్ ఎవరెవరు ఉన్నారు, అది చేయడానికి కెపాసిటీ బిల్డింగ్ ఎంత ఉంది, వాళ్ళ జవాబుదారీతనం ఎంత ఉంది, అకౌంటబిలిటీ. సో ఇలాంటి కొన్ని డైమెన్షన్స్ని తీసుకొని ఇక్కడ అసెస్మెంట్ అనేటటువంటి చేస్తారు. ఇందులో భాగంగా కొన్ని ఫైండింగ్స్ ఏమొచ్చాయంటే 2013-14లో 40% అంటే ఓవరాల్ అన్ని పంచాయతీలకి యావరేజ్ చేసుకుంటే 39.9% డెవల్యూషన్ ఉంటే ఇప్పుడు అది 44%కి 2021-22కి పెరిగిందని చెప్తున్నారు. ఇందులో టాప్ 5 స్టేట్స్ ఏమున్నాయంటే కర్ణాటక, కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, యూపీ. మిగతా రాష్ట్రాలన్నీ దిక్కుమాలిన రాష్ట్రాలని చెప్తున్నారు సింపుల్గా చెప్పాలంటే. సో తెలంగాణ కూడా కొన్ని ప్రాంతాలలో ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ని పటిష్టపరచడంలో అద్భుతమైన ర్యాంకును సాధించింది. మిగతా రాష్ట్రాలు అయితే ఆంధ్రప్రదేశ్కి చాలా అట్టడుగు స్థానం ఉంది ఇందులో. సో దీనికి సంబంధించి మీరు చూస్తే లోయెస్ట్ ర్యాంక్డ్ స్టేట్స్ కనుక దాద్రా నగర్ హవేలీ, పుదుచ్చేరి, లద్దాఖ్. అఫ్కోర్స్ వీటిని ఎవరు పట్టించుకోరు అనుకోండి. అంటే నా ఉద్దేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు కాబట్టి చిన్న ప్రాంతాలన్నీ అంతే, అంతకుమించి వాటిని తక్కువ చేస్తున్నానని కాదు, మళ్ళీ ట్రోల్ చేయకండి. సో ఇంప్రూవ్మెంట్ అండ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ కనుక చూస్తే ఖచ్చితంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అనేటటువంటిది దాని మీద ఫోకస్ అనేటటువంటిది కూడా పెరిగింది. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ని బెటర్గా స్ట్రెంగ్థెన్ చేయాలి. ఎట్లా? ఎక్కువ మంది స్టాఫింగ్లు పెట్టాలి, అంటే పని చేసేటటువంటి వ్యక్తుల్ని కరెక్ట్గా పనిచేసే వాళ్ళని పెట్టాలి. అలాగే డిజిటలైజేషన్, కంప్యూటర్లను పెట్టాలి. ఫంక్షనరీస్ ఇండెక్స్ వీటిని కూడా 39.6% నుంచి 50% వరకు పెంచాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ వరకు జరిగాయి కూడా. అలాగే కెపాసిటీ ఎన్హాన్స్మెంట్స్ చూస్తే రాష్ట్రీయ గ్రామ్ స్వరాజ్ అభియాన్ అనేటటువంటి 2018లో తీసుకొచ్చాం. దీనివల్ల కెపాసిటీ బిల్డింగ్ ఇండెక్స్ 44 నుంచి 54%కి పెరిగింది. కెపాసిటీ బిల్డింగ్ అంటే ఏంటి? పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో ఉండేటటువంటి అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సామర్థ్యం ఈ యొక్క పంచాయతీరాజులు నడిపించడానికి. సో అది 44 నుంచి 54% పెరిగింది. అలాగే పెర్ఫార్మెన్స్ అక్రాస్ 6 డైమెన్షన్స్ అంటే 6 ఇండికేటర్స్లో 6 కోణాల్లో కనుక మనం కరెక్ట్గా చూస్తే కొన్ని అంశాల్లో కొన్ని రాష్ట్రాలు బాగున్నాయి. ఉదాహరణకి కేరళ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ అంటే ఏంటి? చట్టబద్ధమైనటువంటి అంశాల్లో కేరళ ముందుంది. రాబస్ట్ లీగల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్ టు పంచాయత్ అంటే పంచాయతీలకు సంబంధించి చట్టబద్ధమైనటువంటి అంశాల్లో కేరళ ముందుంది. తమిళనాడు ఫంక్షనల్ రెస్పాన్సిబిలిటీస్ అంటే కొన్ని విధులను నిర్వర్తించడంలో చాలా పంచాయతీలకి వీళ్ళు బాధ్యతలను అప్పగిస్తున్నారు. 3 కర్ణాటక ఫినాన్షియల్ మేనేజ్మెంట్ అంటే ఆర్థిక వనరులను పంచాయతీలకు ఇవ్వడంలో కర్ణాటక ముందుంది.
గుజరాత్ పర్సనల్ మేనేజ్మెంట్ అండ్ కెపాసిటీ బిల్డింగ్, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే గ్రూప్ 3 గ్రూప్ 4 లాంటి ఆఫీసర్స్ ఉంటారు కదా, వాళ్ళు పంచాయతీలో పనిచేసేటటువంటి ఈ రాజకీయ నాయకులు, వీళ్ళకి మంచి సామర్థ్యాలను కల్పించడంలో గుజరాత్ ముందుంది. తెలంగాణ ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంగ్థనింగ్, అసలు పంచాయత్స్ని స్ట్రెంగ్థన్ చేయడంలో, అంటే పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఇంకో ఇలా ఉండాలి, ఇంత చాలా మంచి బిల్డింగ్స్ అని అనుకోండి, ఒక యాజ్ అన్ ఇన్స్టిట్యూషన్గా ఒక వ్యవస్థ నిర్మాణానికి సంబంధించి తెలంగాణ ముందుంది. సో ఇది కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అంటారు. డైమెన్షన్లో ఫ్రేమ్వర్క్లో కేరళ, ఫంక్షన్స్లో తమిళనాడు, ఫినాన్సెస్లో కర్ణాటక, ఫంక్షనరీస్లో గుజరాత్. కెపాసిటీ ఎన్హాన్స్మెంట్ అంటే ఏంటి? సామర్థ్య పెంపుదలలో ఈ యొక్క తెలంగాణకి ఇచ్చారు. అలాగే జవాబుదారీతనంలో కూడా మళ్ళీ కర్ణాటకకే ర్యాంక్ వచ్చింది, పారదర్శకత జవాబుదారీతనంలో. అలాగే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. ఏంటి ఆ సవాళ్ళు అంటే, సాధారణంగా మనకి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా ఈ యొక్క పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి రిజర్వేషన్స్ ఉంటాయి. అవి ఎస్సీ ఎస్టీ ఉమెన్ అని చెప్పి రొటేషన్ పద్ధతిలో వాడతారు. ఇలా రొటేషన్ పద్ధతిలో చేయడం వల్ల లీడర్షిప్లో డిస్కంటిన్యూటీ వస్తుంది. అంటే అందులో నాయకత్వం వహించేటటువంటి నాయకులు ఎవరైతే ఉంటారో అందులో కొంత డిస్కంటిన్యూటీ వస్తుందని చెప్తున్నారు. 2, డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్, ఇక్కడ ఏదో రాశాడు కానీ పూర్లీ ఇంప్లిమెంటెడ్ అని, అసలు ఇంప్లిమెంటేషన్లోనే ఉండవు. ఆ డిస్ట్రిక్ట్ ప్లానింగ్ కమిటీస్ ఎందుకున్నాయో ఎవరికి తెలియదు. మీరు చూడండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ అంటారు. ఎవరికైనా తెలుసా మీకు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఏం చేస్తారు? అసలు వాళ్ళు ఎందుకున్నారో వాళ్ళకే తెలీదు. ఆ కార్లు వేసుకొని తిరగడానికి, నెక్స్ట్ టైం అయ్యా నేను ఎంపీటీసీగా గెలిచాను నాకు ఎమ్మెల్యే టికెట్ అని అడగడానికి తప్ప ఎందుకు పనికిరావు. సో కాబట్టి ఇలాంటి పూర్ ఇన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ ఇన్ ద లోకల్ గవర్నమెంట్స్ అనేటటువంటి భారతదేశాన్ని నిర్వీర్యం చేస్తున్నాయి. మీకు తెలుసా, జర్మనీ లాంటి దేశాలలో మీకు పాస్పోర్ట్ కావాలని అనుకుంటే మీ దగ్గరలో ఉన్న మున్సిపాలిటీకి వెళ్తే వాడు పంపించి మీకు పాస్పోర్ట్ తెప్పించిస్తాడు. కానీ మన దేశంలో మీరు ఇప్పుడు తెలంగాణలో మీకు పాస్పోర్ట్ కావాలని అనుకుంటే ఎక్కడో ఆదిలాబాద్ నుంచి మీరు హైదరాబాద్ రావాల్సిందే ఒక్కసారి అన్న. సో అవన్నీ ఇచ్చి వెళ్ళాలి. అలాంటి పరిస్థితుల్లో మన దేశంలో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో ఫర్ ద నేమ్ సేక్ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దమ్. అవి ప్రజల కోసం పనిచేసేటట్టుగా చేయాలి. అలాగే ఇన్కన్సిస్టెంట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఫంక్షన్స్, 23 సబ్జెక్టులను 11th షెడ్యూల్ నుంచి 11th షెడ్యూల్లో యూనిఫామ్గా ట్రాన్స్ఫర్ చేయలేదు. సో అందులో చాలా తప్పుడు తడకలుగా చేశారు. దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలు అసలు వాళ్ళకి అధికారాలు ఇవ్వడంలో కానీ, పంచాయత్స్కి సంబంధించి నిర్ణయాలు తీసుకోవడంలో కానీ వాళ్ళని చాలా నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ఒక రాష్ట్ర ప్రభుత్వం అయితే సంక్షేమ పథకాలు ఇవ్వడానికి డబ్బులు సరిపోవట్లేదని పంచాయత్ తాలూకా అకౌంట్స్లో ఉన్న 500 కోట్ల రూపాయలు ఎంతటో తీసుకొని సంక్షేమ పథకాలు ఇచ్చారు. నాకు అర్థం కాదు ఇట్లాంటివి. సో ఇవన్నీ కూడా మన తాలూకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ నిర్వీర్యం చేస్తాయి. అలాగే వీక్ ఫినాన్షియల్ అటానమీ, ఆల్రెడీ మీకు చెప్పాను. గతంలో కూడా మనం ఫినాన్స్ కమిషన్ గురించి చూసాం. కేంద్ర ప్రభుత్వానికి వచ్చేటటువంటి పన్నుల్లో రాష్ట్ర ప్రభుత్వాలకి కొంత వాటా ఇవ్వాలి. దీన్నే డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ అని అంటారు. ఇందులో సెంట్రల్ ఫినాన్స్ కమిషన్ ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి రికమెండేషన్స్ చేస్తూ ఉంటుంది. అలాగనే రాష్ట్ర ప్రభుత్వాలకి ఏ రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి పన్నులను పంచాలి అనేటటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ చూస్తాయి. కానీ ఎప్పుడూ కూడా స్టేట్ ఫినాన్స్ కమిషన్ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ని రాష్ట్ర ప్రభుత్వాలు పాటించట్లేదు. దీంతోపాటు ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి జిఎస్టీ వ్యవస్థ వల్ల పంచాయత్స్కి సంబంధించినటువంటి ఫిస్కల్ కంట్రోల్, ఎందుకంటే చాలా వరకు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ తీసేసాం, జిఎస్టీ వస్తుంది. 2 జిఎస్టీలు, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. స్టేట్లో పోతుంది అది డబ్బులు. స్టేట్ గవర్నమెంట్ మళ్ళీ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి ఇవ్వాలి, వాళ్ళు ఇవ్వరు. సో దీనివల్ల కూడా ఈ యొక్క ఫిస్కల్ కంట్రోల్ అనేటటువంటిది, అంటే ఆర్థికపరమైనటువంటి ఆ నియంత్రణ చాలా ఇబ్బంది పడుతున్నాయి పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్. అలాగే పూర్ రిసోర్స్ కెపాసిటీ, పంచాయతీరాజ్లో ఎన్నికైనటువంటి ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్కి ప్రాపర్ ట్రైనింగ్ ఉండట్లేదు. వీళ్ళకి పరిపాలన ఎట్లా చేయాలి, బడ్జెటింగ్ ఎట్లా చేయాలి, ప్లానింగ్ ఎట్లా చేయాలి, రాజకీయ నాయకులనే కాదు నా ఉద్దేశంలో గ్రూప్ 3 and 4 ఆఫీసర్స్కి కూడా సరైనటువంటి ట్రైనింగ్ ఉండట్లేదు. దానివల్ల పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్లో బలోపేతం అనేటటువంటిది లేదు. అలాగే లో అకౌంటబిలిటీ, అంటే సోషల్ ఆడిట్స్. సాధారణంగా ఇప్పుడు పంచాయతీరాజ్కి ఫండ్స్ వస్తాయి. ఈ ఫండ్స్ని ఆ పంచాయతీలో ఉన్నటువంటి వ్యక్తులు అనుకొని ఇలా ఖర్చు పెడదామని అనుకుని ఖర్చు పెడుతూ ఉంటారనమాట. సో దీనికి సంబంధించి గ్రామ సభ అని ఒకటి ఉంటుంది. ఎవరెవరైతే 18 సంవత్సరాల నుండి ఓటు హక్కు ఉన్నటువంటి వ్యక్తులు అందరూ ఉంటారో వాళ్ళందరూ ఈ గ్రామ సభలోకి వస్తారు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఏదో రోడ్డు కోసం ఖర్చు పెట్టారనుకోండి, అక్కడున్న వ్యక్తుల సమక్షంలోనే ఆడిటింగ్ చేస్తారు, సోషల్ ఆడిట్ అని చెప్పి. ఈ సోషల్ ఆడిట్స్ జరగట్లేదు,
గ్రామ సభ పార్టిసిపేషన్ కూడా ఈ మధ్యకాలంలో ఉండట్లేదు. సో ఎవరూ లేనప్పుడు అందులో ఎవడైతే పనిచేస్తాడో వాడికే. సో చూడండి, బలం ఉన్నోడిదే బర్రె అన్నట్టు సో నడుస్తూ ఉంటుంది. అలాగే ఇన్సఫిషియెంట్ ఫినాన్షియల్ డిస్క్లోజర్స్, అంటే అసలు ఎంత డబ్బు వచ్చింది, ఎంత డబ్బులు పోతున్నాయి. మీరు చూడండి, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మున్సిపాలిటీలోనో ఒక పంచాయతీలోనో ఉంటున్నారు అనుకోండి. గత 5 ఏళ్లలో పంచాయతీకి ఎన్ని డబ్బులు వచ్చినాయి, ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారని ఒక ఆర్టీఐ అడగండి, ఎవరు వాళ్ళు. సో ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నాయన్నమాట. సో కాబట్టి దీని కారణంగా కొంత ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత లోపించేటటువంటి అవకాశం ఉంది. సో స్టేటస్ ఆఫ్ పిఆర్ఐ ఫండింగ్, ఇప్పుడు ప్రస్తుతానికి మనం చూస్తే అన్ని పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి దేశంలో చాలా తక్కువ వనరులు ఉన్నాయి. అంటే ఒక లెక్క ప్రకారం, ఈ రిపోర్ట్లో ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్ సొంతంగా పన్నుల నుంచి తెచ్చుకునేటటువంటి డబ్బు మనకు వచ్చేటటువంటి మొత్తం రెవెన్యూలో కేవలం 1% మాత్రమే. అంటే దేశంలో మొత్తం ప్రభుత్వాలకు 100% పన్నులు వస్తుంటే 99% రాష్ట్రానికి, ఇలా చెప్పకూడదు ఇంకా బెటర్గా చెప్తాం, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ 100 రూపాయలు ఖర్చు పెడుతుంటే 99 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమో లేదా కేంద్ర ప్రభుత్వమో ఇవ్వాలి, 1 రూపాయి మాత్రం వాళ్ళకి సొంతంగా పన్నులు వస్తాయి. అది అంటే ఎంత దారుణంగా ఉందో చూడండి. పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సొంతంగా పన్నులు వేసుకునే అధికారాలు ఇవ్వట్లేదు. 1. 2, హెవీ డిపెండెన్స్ ఆఫ్ గ్రాంట్స్. చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి గ్రాంట్స్ 80% ఆధారపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి గ్రాంట్స్ 15% రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే డబ్బుల మీద ఆధారపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వవు. సో దీనికి ఒక లెక్క కూడా వేశారు. ఆన్ అండ్ యావరేజ్ పంచాయతీరాజ్కి ఒక్కొక్క పంచాయతీకి భారతదేశంలో సొంతంగా పన్నుల రెవెన్యూ 21,000 వస్తుందంట. ఇది యావరేజ్, సగటు. పన్నేతర రాబడి 73,000 వస్తుందంట. కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చేది 17 లక్షలు వస్తుందంట. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది 3 లక్షలు వస్తుందంట. అంటే మీరు చూడండి, ఇంత తక్కువ డబ్బుతో పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ ఎలా నడుస్తాయి? పంచాయతీరాజ్ నుంచి ప్రజలకు ఏ విధమైన సౌకర్యాలను మనం కల్పించగలుగుతాము? సో ఎప్పుడైనా కూడా స్థానిక ప్రభుత్వాల బలోపేతం అనేటటువంటి జరగాలి. దాన్ని రాష్ట్ర ప్రభుత్వాలే అడ్డుకుంటున్నాయి అని రిపోర్ట్ మనకు చెప్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి డబ్బులు కూడా కొన్నిసార్లు రాష్ట్ర ప్రభుత్వాలు తీసేసుకుంటూ ఉంటాయి. అలాగే లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఖర్చు పెట్టే డబ్బు కూడా మొత్తం ఆ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న జిఎస్డిపి రేషియోలో 0.6% మాత్రమే ఉంటుంది. ఇది బీహార్లో అయితే మరీ ఘోరం, 0.001, ఒడిశాలో 0.56. సో ఇది చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఇంటర్స్టేట్ డిస్పారిటీస్లో చూస్తే హయ్యెస్ట్ రెవెన్యూ కేరళలో ఉంది 60 లక్షలు, వెస్ట్ బెంగాల్ 57 లక్షలు. లోయెస్ట్ రెవెన్యూ ఆంధ్రప్రదేశ్ అండ్ పంజాబ్ కేవలం 6 లక్షలు. సో ఈ రకంగా రాబడులు కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి పంచాయతీస్లో. ఎందుకంటే పన్నులన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలే వేస్తున్నప్పుడు ఇంకా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి పన్నులు వేయడానికి ఏం మిగిలింది, ప్రజలకు కట్టడానికి ఏం మిగిలింది? సో ఇలా మనము గమనించవచ్చు. సో ఈ రకంగా మనం పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టాం, కానీ అవి ఎందుకు పనికి రావట్లేదు అనేటటువంటిది ఈ రిపోర్ట్లో చెప్తున్నారు. సో దీన్ని మనం ఎలా ఇంప్రూవ్ చేయాలి అని కనుక చూస్తే, ఫినాన్స్ కమిషన్, ముఖ్యంగా స్టేట్ ఫినాన్స్ కమిషన్స్ చెప్పినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో, అలాగే కేంద్ర ఫినాన్స్ కమిషన్ కూడా, కేంద్ర ఆర్థిక సంఘం కూడా కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్గా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి డబ్బులు ఇస్తుంది. వాటిని రెగ్యులర్ చేయాలి, అడాప్ట్ చేయకూడదు. అలాగే ప్రతిసారి ఆడిట్స్ జరగాలి, ఆర్టీఐ డిస్క్లోజర్ జరగాలి, ప్రొక్యూర్మెంట్ రూల్స్ పెరగాలి. దాంతోపాటు కెపాసిటీ అనేటటువంటిది పెంచాలి. ముఖ్యంగా ఫిస్కల్ ట్రాన్స్ఫర్స్ మస్ట్ అలైన్ విత్ స్టేట్ ఎబిలిటీ టు ఫండ్ పిఆర్ఐస్. అంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినప్పుడు వాళ్ళ పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్ పంపించేటటువంటి విధంగా మనం కరెక్ట్గా అంచనాలు అనేటటువంటివి వేయాలి వాళ్ళ కెపాసిటీని బట్టి. అలాగే రెగ్యులర్గా స్టేట్ ఫినాన్స్ కమిషన్ రిపోర్ట్స్ తీసుకురావాలి, వాటిని అమలు చేయాలి. అలాగే పంచాయతీలు వాళ్ళ సొంతంగా పన్నులు ద్వారా డబ్బు ఆర్జించేటటువంటి విధంగా అధికారాలను బదిలీ చేయాలి ఖచ్చితంగా. అలాగే స్పెషల్ గ్రాంట్స్ అనేటటువంటివి ఇవ్వాలి, టార్గెటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాలి. అంటే ఉదాహరణకి ఒక పంచాయతీ ఉందనుకోండి, ఈ పంచాయతీలో రోడ్డు మనం డబ్బులు రిలీజ్ చేసేది ఖచ్చితంగా రోడ్డే వేయాలి. ఒక హాస్పిటల్, పబ్లిక్ హెల్త్ కేర్ సెంటర్ ఉందనుకోండి, అది కేవలం దానికే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఒక స్కూల్ బిల్డింగ్, దీనికే డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ విధంగా పర్ఫెక్ట్గా ఏ పర్టికులర్ డెవలప్మెంట్కి ఏ డబ్బులు ఖర్చు పెడుతున్నాం అనేది క్లియర్ కట్గా ఉండాలి. సో ఇవి కూడా మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో దీనికి సంబంధించి గతంలో 2017లో ఇచ్చినటువంటి ప్రశ్న, దీని ఆన్సర్ని మీ కమెంట్ సెక్షన్లో పెట్టండి. మీరు ఎప్పుడైనా మీ పంచాయతీలో నిజంగా ఇలా ఆర్టీఐ ఫైల్ చేశారా? ఫైల్ చేస్తే మీకు రిప్లై ఏమి ఇచ్చారు అది కూడా చెప్పండి.
సో అలాగే మీ అభిప్రాయం ప్రకారం భారతదేశంలో అధికార వికేంద్రీకరణ అట్టడుగు స్థాయి పాలనా దృశ్యాన్ని ఎంతవరకు మార్చింది? 200 పదాల్లో రాయండి. రీసెంట్ క్వశ్చన్ మళ్ళీ మీకు ఉపయోగపడవచ్చు. సో ఇది ఈరోజు టాపిక్ పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి. మరో కొత్త టాపిక్తో మనం యథావిధిగా రేపు కలుద్దాం. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.